dance. Now I request our beloved director YVS Chaudhary Garu to speak few words. హలో, సభకు నమస్కారం అండి. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. వేదిక మీద, వేదిక ముందు అందరికీ వందనాలు, శుభాభివందనాలు. ఎందరో మహానుభావులు. ఎందుకు మీరంతా మహానుభావులు? మన భారతదేశానికి ఆయువు పట్టైన హైందవ సాంప్రదాయాలకి సంబంధించిన, సంస్కృతికి సంబంధించిన, అలాగే మన తెలుగు సంస్కృతికి సంబంధించిన, తెలుగు భాషకి, తెలుగు జాతికి సంబంధించిన ఎలాంటి కార్యక్రమాల్లో భాగస్వాములైన వాళ్ళు ఎవరైనా కూడా మహానుభావుల కిందే నా ఉద్దేశంలో. సంస్కృతి సంప్రదాయం అంటే మన ఆయువు పట్టు అన్నమాట, మన ఉనికి, మన భాష యొక్క, మన జాతి యొక్క, మన యొక్క దేశం యొక్క. అలాంటి సంస్కృతుల్లో మమేకమవుతూ ఆ సంస్కృతిని ముందు తరాలకు తీసుకెళ్లే, వారసత్వపు సంపదలాగా ముందు తరాలకు తీసుకెళ్లే కార్యక్రమంలో భాగస్వామ్యులైన ప్రతి ఒక్కరూ కూడా మహానుభావులే నా దృష్టిలో. ఎందుకంటే ఇలాంటి ఒక సంస్కృతికి సంబంధించిన ఒక కార్యక్రమానికి విచ్చేసిన ప్రేక్షకులకి పుణ్యం దక్కినట్లు, అంటే స్వర్గలోక ప్రాప్తిరస్తు అంటారు చూడండి, అట్లాంటి ఒక పుణ్యం దక్కినట్టు, అలాంటి ప్రేక్షకుల్ని రప్పించగలిగిన ఒక కళాత్మకమైన ప్రదర్శన చేస్తున్న ప్రదర్శకులందరికీ కూడా ఇంకో భాగస్వామ్యం అయిన పుణ్యం దక్కినట్టు, అలాంటి చిట్టి చిన్నారులను ఇంట్లో అభంశుభం తెలియకుండా, వాళ్ళకి ఏది మంచి ఏది చెడు తెలియని పరిస్థితుల్లో కుటుంబం అంటే తల్లిదండ్రులు వాళ్ళకి మన సంస్కృతి పట్ల, సంప్రదాయం పట్ల, మన నృత్యాల పట్ల అవగాహన కల్పించి వాళ్ళని కార్యోన్ముఖులను చేస్తూ ఆ నృత్యం నేర్చుకుంటాకి పంపించే తల్లిదండ్రులకి మహాపుణ్యం దక్కినట్లు, అలాగే దానిని నేర్పిద్దామన్న ఎంతో ప్రేమగా, ఓపికగా వాళ్ళ యొక్క అవలక్షణాలన్నీ సరిచేస్తూ వాళ్ళందరికీ చక్కటి నృత్య భంగిమలను నేర్పడానికి సంసిద్ధులై ఉన్న గురువులకి మహాపుణ్యం దక్కినట్లు ఈ కార్యక్రమంలో. అలాంటి గురువు అయిన వినీలారావు గారికి గురుబ్రహ్మో గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అన్నట్లు ఈ మొత్తం పుణ్యం అంతా మీ ద్వారా ఈ ఈ ఈ వేదికలో, ఈ వేడుకలో భాగస్వాములు అందరికీ దక్కుతుందండి. ఇలాంటి ఒక వేడుకకు అనుకోకుండా నేను భాగస్వామ్యమైనందుకు, నేను కూడా ఇలాంటి ఒక కార్యక్రమాన్ని చూసినందుకు నాకు ఎంతో ఆనందంగాను, గర్వంగాను, సంతోషంగాను ఉప్పొంగిపోతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు అమృతానికి. మీకు ధన్యవాదాలు. ఇలాంటి ఒక కార్యక్రమాల్లో నన్ను భాగస్వామ్యం అయ్యేందుకు నన్ను గుర్తుపెట్టుకుని పిలిచిన రావి ప్రసాద్ గారిని ఒక పేరెంటు, వాళ్ళ బిడ్డలు విరజ, వైష్ణవులు భాగస్వాములు అవుతున్నారని చెప్పి నన్ను వెన్నంటే ఉంటూ, వెంబడిస్తూ మెసేజ్లు పెట్టి నన్ను ఇక్కడ రప్పించిన ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు నృత్యం, నేను మాది గుడివాడండి. ఆ గుడివాడ నుంచి మా అమ్మమ్మ గారు ఊరు బట్ల పెనుమర్రు. ఆ బట్ల పెనుమర్రు మా అమ్మమ్మ గారి ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మా చిన్న అమ్మమ్మ గారి ఊరు అగ్నిపర్రు అని ఒక ఊరు. ఆ అగ్నిపర్రులో మా పెద్దమ్మ గారి పిల్లలు అక్కడ పెరుగుతుండేవాళ్ళు. అందులో నాకు మా పెద్దమ్మ గారి కూతురు నాకు ఒక అక్కలు అవుతారు. అందులో ఒక అక్క పెళ్ళి కూచిపూడి కళాక్షేత్రంలో జరిగింది. అప్పుడు నేను మొట్టమొదటిసారి కూచిపూడి కళాక్షేత్రాన్ని నా చిన్న వయసులో చూడటం జరిగిందనమాట. అలాగా మా గుడివాడ పట్టణంలో కూడా కవిరాజ కళామందిరం, సిద్ధేంద్ర యోగి కవిరాజ కళామందిరం అనే ఒక దాని పక్క నుంచి వెళ్తూ వస్తూ ఆ బొమ్మను చూస్తూ చాలా స్ఫూర్తివంతంగా అనిపిస్తుండేది నాకు. ఆ కళాక్షేత్రంకి వెళ్ళినప్పుడు అదే భావం కలిగింది, ఇక్కడికి వచ్చినప్పుడు, ఇక్కడ చూస్తున్నప్పుడు కూడా అదే భావం కలుగుతుండేది. నృత్యం నేర్చుకుంటే ఎంతో బాగుంటుందనే ఉత్సాహం నాలో వస్తుండేది. కానీ అదెందుకో నాకు
శరీరంలో అది సహకరించక నేను నృత్యం అలవాటు పడాలి, దానికి రాసి పెట్టి ఉండాలి, దేవుడు కృప ఉండాలి, దేవుడు ఆశీర్వాదాలు ఉంటే కానీ నృత్యం అనేది రాదనే విషయం నాకు తర్వాత అర్థమైంది. సో అలాంటి సిద్ధేంద్ర యోగి గారు ద్వారా స్ఫూర్తివంతమైన ఈ కూచిపూడి, అంటే మనకంటూ తెలుగు వాళ్ళకంటూ ఉన్న ఏకైక నృత్యం కూచిపూడి, మన సంప్రదాయం. అది కూచిపూడి అనేది మన సంప్రదాయం. ఈ కూచిపూడి సంప్రదాయాన్ని అనే నృత్యాన్ని నేర్చుకుని ప్రదర్శించిన ప్రతి ఒక్కరూ ధన్యులు, నేర్పిన వారు ధన్యులు, చూసిన వారు ఇంకా ధన్యులు, ఆ కార్యక్రమంలో పాల్గొన్న మేమందరం ధన్యులు. అలాంటి కూచిపూడిని పర్సనల్గా అంటే నేను వెళ్ళి చూసి ఆ క్షేత్రంలో తిరిగి నా జ్ఞాపకాలని ఈ రోజున నెమరవేసుకుంటూ చాలా ఆనందంగా గర్వంగా ఉప్పొంగిపోతున్నాను. సో ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను ప్రపంచంలోని ఒక దర్శకుడిగా, నిర్మాతగా నేను ప్రపంచంలోని చాలా దేశాల వరకు తిరిగాను. చాలా సంస్కృతులకి, సంప్రదాయాలకు అన్నిటికీ ఎక్స్పోజ్ అవ్వటం జరిగింది. అంటే వాటిని అవగాహన చేసుకోవటం జరిగింది. కానీ మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, నృత్యాల్లో ఉన్న శారీరక కదలికలు, భావ ప్రకటనలు, తర్వాత మన సంస్కృతి సంప్రదాయాలని అభినయిస్తూ భావ ప్రకటన చేయగలిగే ఇన్ని రకాలుగా మిళితమై ఉన్న ఏకైక నృత్యం ప్రపంచంలో ఏదన్నా ఉందంటే అది మన భారతీయ నృత్యాలన్నమాట. మిగతా నృత్యాల్లో కసరత్తులు ఉంటాయి, లేకపోతే శృంగార భరితంగా కానీ శృంగార ప్రేరితంగా కానీ నృత్య భంగిమలు ఉంటాయి. మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలతో కూడిన నృత్యాల్లో శారీరకంగా ఆరోగ్యాన్ని పెంపొందించే, ఆయుష్ను పెంపొందించే కసరత్తులు ఉంటాయి. చక్కటి మన సంస్కృతిని ప్రతిబింబించే మన సంప్రదాయాలు, మన రామాయణాలు, భారతాలు, భాగవతాలు, మన హైందవ సంస్కృతికి సంబంధించిన ప్రతిరూపాలని మన ముందు కళ్ళకు కట్టినట్లు చూపించగలిగే భావ ప్రకటన ఉంటుంది, శారీరక భంగిమలు ఉంటాయి. మొత్తంగా ఒక అందమైన అమ్మాయి అందంగా ఆకృతి చెందడానికి కావలసిన ఒక మంచి అది ఒక ప్రాసెస్ లాంటిది అన్నమాట. ఆ నృత్యం నేర్చుకున్న తర్వాత ఆడతనం అనేది ఎక్కడ ఏ భంగిమల్లో ఎలాగూ పొందుపరుచుకోవాలో అనేది శాస్త్రీయ నృత్యం నేర్చుకున్న వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగాను అందంగా కూడా కనపడటానికి ఒక అద్భుతమైన సాధనం లాంటిది, ప్రక్రియ లాంటిది అన్నమాట భారతీయ సంస్కృతిలో నృత్యాలు. అందులో మన కూచిపూడి ఎవ్వరు చెప్పినా చాలా కష్టం అండి కూచిపూడి చేయటం. కూచిపూడి అంటాను కానీ కష్టం అంటారు. భరతనాట్యం అంటే అది తక్కువేం కాదు, అన్ని కథక్ కానీ ఇవన్నీ కూడా తక్కువ నృత్యాలేం కాదు. వాటికంటే ఎందుకు కూచిపూడని కానీ అందరూ కొంచెం జంకుతారు నేర్చుకోవాలంటే. కరెక్టేనండి వినీలరావు గారు? అది ఆ నృత్యం అనేదాన్ని చిన్నప్పుడే వినీలరావు గారు నేర్చుకోవటమే కాక చిన్న వయసు నుంచే నేర్పుతూ దాని పట్ల మక్కువ పెంచుకుంటూ, అంటే ఇందాక మన రఫీ గారు కూడా చెప్పారు, అన్ని రంగాల్లో ఉన్నారు, ఈ రోజున నృత్యం నేర్చుకుంటే పైకి వస్తున్నారు. లేదు, ఇదన్నిటికీ కారణం ఏంటంటే వాళ్ళ శరీరాకృతి, ఆరోగ్యం బాగుండటానికి ఉపయోగపడే మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్ళగలిగే ఈ సాధనం అనేది ఎంతైనా అవసరం. అలాంటివి కార్యక్రమంలో పాల్గొన్నందుకు నిజంగా నాకు ఆనందంగా ఉంటూ, అలాగే వీళ్ళందరూ మహానుభావులు, ఇప్పుడు రఫీ గారు కావచ్చు, తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు కావచ్చు, అన్నగారు హరికృష్ణ గారు కావచ్చు, అంటే మా హరికృష్ణ గారు కావచ్చు, విజయ్ కుమార్ గారు, మా గురువు గారు దైవజ్ఞ శర్మ గారు, ఇంకా ఆయన్ని నేను ఏ కార్యక్రమంకి వెళ్ళినా చూడొచ్చు మిమ్మల్ని. అంత ఇష్టం మీకు, అందువల్లనే రాగలుగుతారు. ఇష్టం లేకపోతే రాలేరండి. సో మిమ్మల్ని అందరూ కూడా, మా అందరం కూడా మంచి అదృష్టవంతులు అని చెప్పుకుంటూ, నాకు ఈ అదృష్టం కలిగించింది మాత్రం నందమూరి తారక రామారావు గారండి. అంటే మనము చిన్నప్పటి నుంచి ఒక కాలమాన పరిస్థితుల్లో పుట్టిన తర్వాత మనం కలిసిన స్నేహితులు, సన్నిహితులు, మనం చూసిన సినిమాలు, మనం చదివిన పుస్తకాలు, తిరుగాడిన ప్రదేశాలు, తర్వాత వెళ్ళి కలిసిన పక్క ఊరు బంధువులు, ఆ గ్రామీణ నేపథ్యాలు, ఇవన్నీ కలిస్తే మనం అవుతామండి. నేను అనే ఒక ఎలమంచిలి వెంకట సత్యనారాయణ చౌదరి అనబడి నేను వైవేష్ చౌదరి అయ్యాను. అలాంటి ప్రయాణంలో నాకు స్ఫూర్తిని నింపింది మా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు గారు. ఆయన యొక్క దివ్య మోహన రూపం నన్ను సినిమా అంటే పిచ్చి పెట్టేట్టు చేసింది, సినిమా రంగం వైపు నడిపించింది, సినిమాలో ప్రవేశించేటట్లు చేసింది, సినిమాలో వచ్చి
మీ అందరి చేత ఒక గుర్తింపు పొందే ఒక ఒక స్థాయికి నేను రాగలిగేటట్లుగా స్ఫూర్తిని నింపి నడిపించింది నన్ను. సో నేను ఈ ప్రయాణంలో నేను కథ, స్క్రీన్ ప్లే, నిర్మాత, దర్శకత్వం, పంపిణీదారునయ్యాను, ఎగ్జిబిటర్నయ్యాను, డిస్ట్రిబ్యూటర్నయ్యాను, ఆడియో సంస్థను పెట్టాను. ఇవన్నీ చేసినా కూడా ఇతను వైవిఎస్ చౌదరి ఎన్టీఆర్ వీరాభిమాని అని అనిపించుకోవడంలోనే నాకు ఆనందం ఉంటుందన్నమాట. ఎందుకు ఆ ఆనందం పొందుతున్నాము అంటే, మనం స్ఫూర్తిని దేని ద్వారా అయితే పొందుతున్నామో, దేని ద్వారా అయితే మనం ముందుకు పోతున్నామో, ఆ స్ఫూర్తికిను ఆ ప్రయాణానికి కృతజ్ఞత చెప్పే ఒక సంప్రదాయం మన భారతీయ సంస్కృతిలోనే ఉంది. అది చూపించుకోవడం ద్వారా నేను పెరగలేదు, నేను వారి వలన పెరిగాను అనుకోవటంలో మన అహంకారం తగ్గి మనం సమాజం సామరస్యంగా ముందుకు పోవడానికి ఉపయోగపడే ఒక సాధనం అవుద్ది. స్ఫూర్తి పొందటం, దానికి కృతజ్ఞత తెలియజేయటం. ఆ ప్రయాణంలోనే నేను రామారావు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా ఇలాంటి ఒక సభలో నేను పాల్గొనేట్లు చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రత్యేకంగా గురువు అనేది ఎవరికైనా సరే ఒక గురువు కావాలి. చిన్నప్పుడు పుట్టిన వెంటనే మనకేమీ అన్నీ తెలుసుకుని పుట్టం. బ్రహ్మజ్ఞానం కొంతవరకే ఇస్తారు. తర్వాత ఇందాక నేను చెప్పినట్లుగా కాలమాన పరిస్థితులు, మాధ్యమాలు, కలిసిన స్నేహితులు, మనం చదివిన పుస్తకాలు, చూసిన సినిమాలు అవి మనకి లోపల మనలోని మనల్ని తయారు చేస్తాయి. అలాంటి తయారు చేసేందుకు ఒక గురువు మనల్ని వెన్నంటి ఉండి ప్రోత్సహిస్తూ, ఆజ్ఞాపిస్తూ, మనల్ని క్రమశిక్షణలో పెడుతూ ముందుకు తీసుకెళ్లే ఒక గురువు అయిన ఈ కార్యక్రమానికి గురువు అయిన వినీలారావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే SLB కూచిపూడి కళా నిలయం అంటే లాస్ట్ 2 years ఎంతో కాలంగా మనం తెలుస్తున్నా మనకి ఆ తేడాలు తెలియవు అనమాట. భరతనాట్యం ద్వారా ప్రవేశించి మొట్టమొదటి ప్రదర్శన ఇచ్చేదాన్ని అరంగేట్రం అంటారంట. కూచిపూడి నేర్చుకుని మొట్టమొదటి ప్రదర్శన ఇచ్చేదాన్ని రంగప్రవేశం అంటారంట. ఆ తేడా కూడా మొన్నే తెలిసింది నాకు. సో ఇలాంటివి మనకి ఎన్నో ఆ తేడాలు అవన్నీ ఉన్నాయి. అక్కడి నుంచి ఇందాక రామ్ సత్యనారాయణ గారు చెప్పినట్లుగా ఇంతమంది అక్కడ ఎంత క్రమశిక్షణగా, ఎంత చక్కగా మల్లెపూలు పెట్టుకుని, చక్కటి డ్రెస్సులు వేసుకుని, చిన్న పిల్లలందరూ కూడా మీరందరూ ఎంతో పుణ్యం సాధించుకున్నట్టమ్మా. మీకు తెలుగులో ఏం అర్థమవుతుందో నాకు తెలియదు. చాలా గొప్ప పుణ్యాత్ములు అవుతున్నారు మీరు. ఫ్యూచర్లో మీ పిల్లలకు కూడా అది ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఈ సభకి ముఖ్య అతిథులు ఎవరు లేరు, అందరూ మహానుభావులు, అందరూ ముఖ్య అతిథులమే. రామ్ సత్యనారాయణ గారు మీరు గమనించాలి, కార్యనిర్వాహకులు కూడా గమనించాలి. అనుకోకుండా నేను వచ్చాను, మీ అందరిని కలవటం అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.